అర్ధ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇమీడియట్గా చేసుకోండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఇంగ్లాండ్లో కన్జర్వేటివ్ పార్టీ, మన రిషి సునక్ గారి పార్టీ ఓడిపోయింది, భయంకరంగా ఓడిపోయింది. ఈ ఎవరి చేతిలో అంటే లేబర్ చేతిలో ఓడిపోయింది. లేబర్ పార్టీ, కన్జర్వేటివ్స్ అంటే వీళ్ళు రైటిస్టులు, వాళ్ళు లెఫ్టిస్టులు. లేబర్ అంటే కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం గలవాడు. కన్జర్వేటివ్స్ అంటే వాళ్ళు రైట్ అంటారు, ఎక్స్ట్రీమ్ రైట్ కాదు, సమ్వేర్ రైట్ ఆఫ్ సెంటర్ అని ఆ టైప్లో ఉంటారు. సో ఇది 14 ఏళ్ల తర్వాత ఓటమి పాలయ్యారండి కన్జర్వేటివ్స్. కాకపోతే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. 5 ప్రైమ్ మినిస్టర్స్ మారారు, అదొక కారణం అవ్వచ్చు. స్టెబిలిటీ లేకపోవడం. తర్వాత వీళ్ళ టైంలోనే మీకు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ తర్వాత యుక్రెయిన్ వార్ వచ్చింది. ఈ రెండింటి వల్ల యూకే ఎకానమీ చాలా దెబ్బతింది. దానికి వీళ్ళు ఏవి చేయలేకపోయారు. అదొక ఇష్యూ, మెయిన్ ఇష్యూ. ఇంకోటి ఏంటంటే, ఈ వలసదారులని వీళ్ళు అరికట్టలేకపోయారు. ఎక్కడి నుంచి? గల్ఫ్ నుంచి. బేసికలీ ఇస్లామిక్ భావజాలం గల వలసదారుల వల్ల వచ్చే ఇబ్బందులు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. లుటిన్ అనే ప్రాంతంలో ఈ లేబర్ పార్టీ తాలూకు ఒక షాడో మినిస్టర్ అంటారండి. అంటే ఇప్పుడు మనకి అపోజిషన్ వాడు, మనం ఒక అగ్రికల్చర్ మినిస్టర్ పెట్టామనుకోండి, లేకపోతే ఫారెన్ మినిస్టర్ మన జయశంకర్ గారు, వాళ్ళకి ఏంటంటే అపోజిషన్ వాడు ఒక షాడో మినిస్టర్ పెడతాడు. వాడు కూడా ఫారెన్ మినిస్టర్, కాకపోతే షాడో టు జయశంకర్. అంటే వీడు ఏం చేస్తాడో కనిపెడతాడు, వాడు వెనకాల ఉంటాడు. ఏమైనా తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేస్తాడు. ఆ కాన్సెప్ట్ ఉంది అక్కడ. ఆ షాడో మినిస్టర్ అంటే అంతకుముందు లేబర్ పార్టీకి షాడో మినిస్టర్ చేసిన అతను ఇప్పుడు ఆటోమేటిక్గా అతను మినిస్టర్ అవ్వాలి, లేబర్ గెలిచింది కనుక. అలాంటి అతను కూడా ఓడిపోయాడు. ఎవరి చేతిలో ఓడిపోయాడంటే, ఇండిపెండెంట్ క్యాండిడేట్తో ఓడిపోయాడు. లూటెన్లో ఒక ముస్లిం చేతిలో, ఇండిపెండెంట్ ముస్లిం క్యాండిడేట్ చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే ఆ ముస్లిం పాలస్తీనియా వివాదం, అంటే పాలస్తీనియన్స్ ప్రొటెక్షన్ చేయండి అంటూ ప్రొటెస్టులు చేసి వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ ఓట్లు గుంపగుత్తుగా వేయించగలిగాడు. అంటే ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా అతనికి వేయడం వల్ల అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కూడా గెలిచేశాడు. ఎవరి మీద? బంపర్ మెజారిటీతో గెలుస్తున్న లేబర్ తాలూకు ఎక్స్ షాడో మినిస్టర్ మీద. ఇది చాలా చాలా విశేషమైన విషయం. ఎందుకంటే దీనివల్ల రాబోయే కాలంలో ఇంగ్లాండ్ పరిస్థితి ఏమిటో మీకు అర్థమైపోతుంది. మనలాగే వాళ్ళకి కూడా ముస్లిం ఆన్స్లాట్ ఉంది. ముస్లిమ్స్ అందరూ ఒకే తాటి మీద ఓట్లేస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఉన్నారో, ఈస్ట్ హ్యామ్, లూథన్ కూడా అదే ఏరియా అనుకుంటారు. ఈస్ట్ హ్యామ్, ఈస్ట్ లండన్, ఆ ఏరియా అంతా కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఉన్న ఏరియా అంతా కూడా వీళ్ళు, బర్మింగ్హామ్ కూడా చాలా ఎక్కువ, వాళ్ళు వీళ్ళు డిక్టేట్ చేస్తారు. సో రాను వచ్చే రోజుల్లో ఇంగ్లాండ్ విల్ ఫేస్ సీరియస్ ప్రాబ్లం విత్ దీస్ గైస్. విచిత్రం ఏంటంటే, అక్కడ ఇంగ్లాండ్లో 12 మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ముస్లిం నాయకులే గెలిచారు. ఈవెన్ లండన్ మేయర్ ఇస్ అ ముస్లిం, పాకిస్తానీ ముస్లిం, ఖాన్ కూడా. సో మీకు ఇప్పుడు అర్థమైంది సిచ్యువేషన్. ఇవన్నీ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతారు. లోకల్ ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన లేబర్ పార్టీ ఈజ్ ప్రో మైగ్రెంట్ లేబర్ని వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు ప్రో. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో చూడాలి. ప్రస్తుత సిచ్యువేషన్ అయితే ప్రజలందరూ కూడా చీజ్డ్ ఆఫ్ ఉన్నారు.
వాళ్ళకి మైగ్రెంట్ లేబర్ వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. అందులో పర్టికులర్లీ ముస్లిం పీపుల్ వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు వస్తుంది. సో ఈ లేబర్ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్తుందా లేకపోతే లేబర్ రాని అంటదా చూడాలి. బేసిక్గా ఈ లేబర్ పార్టీ గెలవడం ఓన్లీ ఇంగ్లాండ్లో జరిగిందండి. చుట్టుపక్కల ఆల్ యూరోపియన్ కంట్రీస్లో మీకు రైటిస్ట్లే గెలుస్తున్నారు. రైట్ వింగ్ అంటే కన్జర్వేటివ్ టైప్ వాళ్ళు, అందరికీ కన్జర్వేటివ్ అని పేరు ఉండకపోవచ్చు. యూఎస్లోను యూకేలోను కూడా మీకు లేబర్ కన్జర్వేటివ్ అంటారు. యూఎస్లో ఇంకా వేరే ఉంది, రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అంటే డెమోక్రాట్స్ అంటారు. బేసిక్గా పేరు ఏదైతేనే లెఫ్ట్ వింగ్ వాళ్ళు కాకుండా రైట్ వింగ్ వాళ్ళే ఆల్ ఓవర్ యూరోప్ గెలుస్తూ వచ్చారు. ఫ్రాన్స్లో గెలిచేటట్టు ఉన్నారు. ఇటలీ మీకు తెలుసు కదా, జార్జియా మెలోనీ అవుట్ అండ్ అవుట్ రైట్ ఆవిడ. అలాగే నెదర్లాండ్స్ రైటిస్ట్ గెలుస్తున్నాడు. సో ఇలాగా మొత్తం ఆల్ ఓవర్ యూరోప్ ట్రెండ్ అంతా కూడా అగెయిన్స్ట్ మైగ్రెంట్ లేబర్, పర్టికులర్లీ ముస్లిం మైగ్రెంట్ లేబర్ అండ్ ప్రో రైట్ వింగ్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో లేబర్ పార్టీ గెలవడం కొంచెం ఆశ్చర్యకరం ఏం కాదు. యాక్చువల్లీ వీళ్ళు 14 ఏళ్ళు బట్టి వీళ్ళు చేసిన మూర్ఖపు పనులు అంటే మన కన్జర్వేటివ్స్ సరైన పాలన అందించలేకపోయారు. దానివల్ల పీపుల్ ఆర్ చీజ్డ్ ఆఫ్, అందుకు మార్పు కోరారు, తెచ్చారు. సరే, కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 1886 తర్వాత ఇది లోయెస్ట్ అంటండి, లోయెస్ట్ బట్ వన్ అంటే సెకండ్ లోయెస్ట్. 2001లోనే ఇప్పుడు 59% వచ్చిందంట ఓటింగ్ పర్సంటేజ్. ఈ మాట 60%. సో ఒక 125 ఏళ్ళు 150 ఏళ్ళ నుంచి కూడా ఇది లోయెస్ట్ బట్ వన్ ఓటింగ్ పర్సంటేజ్. అంటే పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంత జరుగుతున్నా ఓటు వేయడానికి బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చున్న వాళ్ళు చాలామంది, 40% మంది ఉన్నారు. అంటే 100కి 40 మంది ఓటు వేయలేదండి. సో ఇదే పరిస్థితి. రిషి సునక్ గారు ఇండియన్ మూలాలు కలిగిన రిషి సునక్ గారు, ఆయన వల్ల మనకు ఒరిగిందేం లేదు, ఆయన ఇండియన్స్కి పెద్దగా చేసిందేం లేదు. ఆయన పదవీ కాలం అయిపోయింది, రిజిగ్నేషన్ ఇచ్చేశాడు. నెక్స్ట్ పిఎం స్వేరింగ్ స్వేరింగ్ అయిపోద్ది. ఈ మాట లేబర్ పార్టీ తరగతి వస్తున్నాడు. మరి అతను ఇంగ్లాండ్లో ఈ బర్నింగ్ ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేయగలడా, ప్రజాదరణ పొందగలడా అన్నది చూడవలసిన విషయం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.